హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'దేవరా పార్ట్ 1' ఈ మూవీ ఈరోజే చూశాను భయ్య. కొరటాల శివ, ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ యాక్షన్ డ్రామాగా సాగుతుంది. ఎన్టీఆర్ గారు ఈ మూవీలో 2 డిఫరెంట్ క్యారెక్టర్స్లో వేరియేషన్ నటనతో వన్ మ్యాన్ షోగా చేశారనిపించింది. దానికి తోడు స్టార్టింగ్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది. మరి మూవీ ఎలా ఉందో ఇన్ డెప్త్ రివ్యూలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కొండపై సముద్రానికి ఆనుకొని ఒక 4 ఊళ్ళ ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఆ ప్రాంతాన్ని ఎర్ర సముద్రం అంటారు. దేవర, భైర ఇద్దరు వాళ్ళ అనుచరులతో కలిసి ఉంటారు. మరి ఆ ఎర్ర సముద్రం ఏంటి, దేవర, భైర ఏం చేస్తూ ఉంటారు, ఆ సముద్రానికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది స్టోరీ. మూవీ చూసాక నాకైతే బాగుంది, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. మూవీ స్టార్టింగ్ బాగుంటుంది, తర్వాత కొద్దిగా స్లోగా అనిపిస్తుంది, మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత ప్రీ క్లైమాక్స్ నుండి హైగా ఉంటుంది. యాక్షన్ సీన్స్ ఈ మూవీకి ప్లస్ గా చెప్పవచ్చు. యాక్షన్ సీన్స్ అయితే బాగుంటాయి, క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. ముఖ్యంగా కొన్ని సీన్స్ ఎక్స్పెక్ట్ చేసే విధంగా అనిపించాయి. గూస్ బంప్ లాంటి సీన్స్, హై మూమెంట్స్ ఇంకొన్ని ఉంటే బాగుండు అనిపించింది. స్టార్టింగ్లో తప్పితే మూవీ అంతా ఫ్లాట్గా వెళ్ళినట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ లైక్ మల్ల యుద్ధం అండ్ సముద్రంలో జరిగే యుద్ధం, షిప్ దొంగతనం లాంటి సీన్స్ బాగుంటాయి. జాన్వీ కపూర్ గారు గ్లామర్ రోల్కే పరిమితం అయ్యారని చెప్పొచ్చు. ఇంకా ప్రకాష్ రాజ్ గారు కూడా పర్లేదు అనిపించారు. సైఫ్ అలీ ఖాన్ గారు కూడా బాగానే చేశారని చెప్పొచ్చు. అందరూ బాగానే చేశారు, కానీ పెద్దగా ఇంపాక్ట్ ఇచ్చింది అయితే ఎన్టీఆర్ గారని చెప్పొచ్చు. ఒంటి చేత్తో నడిపించినట్టు అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎన్టీఆర్ గారి లాంటి హీరోకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో మనకు తెలుసు. ఆ ఎక్స్పెక్టేషన్స్ కొద్దిగా రీచ్ కాలేదనిపించింది. నార్మల్గా అయితే బాగుంది, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. మీరు కూడా చూసేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.